అష్టాదశ పురాణములు గరుడ పురాణం ఆచారకాండ 15 ప్రాణేశ్వరి విద్య సర్పవిష దుష్ట ఉపద్రవహరం. వీడియో చేసినవారు కంచి త్యాగరాజులు. ప్రాణేశ్వరి విద్య సర్పవిష దుష్ట ఉపద్రవహరం. సూత మహర్షి అనుగ్రహ భాషణం నైమిషారణ్యంలో ఇలా కొనసాగింది. ఋషులారా, ఇప్పుడు మీకు పరమశివుని ద్వారా గరుత్మంతుని ఉపదేశింపడిన ప్రాణేశ్వర మహామంత్రాన్ని విన్నవిస్తాను. అయితే దానికి ముందు ఏ స్థానాల్లో సమయాల్లో పాము కాటేస్తే చావు తప్పదో తెలుసుకుందాం. శ్మశానం, పుట్ట, పర్వతం, నుయ్యి, చెట్టు తొద్లు వీటిలో నివసించే పాము కాటు వేసినప్పుడు ఆపేసిన చోట 3 ప్రచ్ఛన్న రేఖలు ఏర్పడితే మాత్రం ఆ కాటు వేయబడిన ప్రాణులు మిగలరు. మూల, ఆశ్లేష, మఘ మరియు షష్ఠి రోజున కర్కాటక, మేషరాశుల్లో వచ్చే నక్షత్రాల్లో పాము కాటుకు గురైన వారు బ్రతకరు. కటి, కణత, సంధి భాగాలు, ముఖము, గొంతులపై పాము కాటు వేస్తే ఇక ఆ ప్రాణి బ్రతకడం జరగదు. అనుబంధం -1 చూడండి. దినంలో మొదటి భాగంలో మొదటి అర్ధయామ భాగం సూర్యునిచే భోగింపబడుతుంది. ఆ దివాకర భోగం తరువాత గణనాక్రమం ప్రకారం ఇతర గ్రహాల భోగం ఉంటుంది. అలాగే రాత్రి కాలంలో జ్యోతిష్కులు కాలచక్రాధారంగా గ్రహాలను కాలసర్పాలను ఈ విధంగా జోడించారు. శేషుడు సూర్యుడు, వాసుకి చంద్రుడు, తక్షకుడు మంగళుడు, కర్కోటకుడు బుధుడు, పద్ముడు గురుడు, మహాపద్ముడు శుక్రుడు, శంఖుడు శని, కులికుడు రాహు, రాత్రైనా పగలైనా బృహస్పతి గురుడు. భోగకాలం వచ్చినప్పుడు సర్పాలు దేవతలనైనా అంతం చేయగలవు. కాబట్టి ఈ కాలంలో పాము కాటుకి విరుగుడు లేదు, చావు తప్పదు. పగలు శని భోగము అంతే. రాత్రి పగళ్ల గణన 30 ఘటికలలో ఉంటుంది. ఈ లెక్కను అనుసరించి నిర్మింపబడిన కాలచక్రములో చంద్రుడు పాడ్యమినాడు కాళ్ల బొటన వ్రేళ్లలోనూ, విదియనాడు కాళ్లపైన, తదియనాడు మోకాళ్లలోనూ, చవితినాడు వాటికి పైన, పంచమినాడు తొడల మధ్యలోనూ, షష్ఠినాట నాభిలోనూ, సప్తమినాడు ఛాతీపైన, అష్టమినాడు స్తనాలలోనూ, నవమినాడు గొంతుపైన, దశమినాడు ముక్కుపైన, ఏకాదశినాడు కన్నులలోనూ, ద్వాదశినాడు చెవుల వద్దనూ, త్రయోదశినాడు కనుబొమ్మల మధ్యలోనూ, చతుర్దశినాడు కణతలపైన, పున్నమి అమావాస్యలలో మస్తకంపైననూ మానవులలో నివాసముంటాడు. చంద్రుడున్న చోట ప్రాణి అంగంపై పాము కాటేసినా ఆ ప్రాణిని బ్రతికించవచ్చును. మూర్ఛ నుండి మెలకువ రావడం ఆలస్యం కావచ్చు కాని సాధకుడు శరీర మర్దన ద్వారా ఆ ప్రాణిని బ్రతికించగలడు. ఓం హంసమహ అనే నిర్మల స్ఫటికం లాంటి బీజయుక్త మంత్ర సాధకునికి పరమమంత్రం. విషరూపంలోనున్న పాపాన్ని నశింపజేసే శక్తిగల ఈ మంత్రాన్ని పాము కాటు వల్ల మూర్ఛిత ప్రాణిపై ప్రయోగించాలి. ఇందులో 4 ప్రకారాలున్నాయి. మొదటిది బీజ బిందువుతో, రెండవది 5 స్వరాలతో, మూడవది 6 స్వరాలతో, నాలుగవది విసర్గతో కూడి ఉంటాయి. ప్రాచీన కాలంలో పక్షిరాజైన గరుత్మంతుడు లోకాలను సర్పాల నుండి రక్షించడం కోసం ఓం కురుకులే స్వాహ అనే మంత్రాన్ని ప్రసాదించాడు. ఈ మహామంత్ర ద్రష్ట గరుత్మంతుడే. సర్పవిషాలను విరిచి ప్రాణులను కాపాడదలుచుకున్న సాధకుడు ముఖంలో ఓం ను, కంఠంలో కురు ను, ఇరుగుల్ఫాలలో కులే నీ 2 పాదాలపై స్వాహ మంత్రాన్ని శాశ్వతంగా న్యాసం చేయించుకుని ఉండాలి. పై మంత్రాన్ని వీలైనన్ని చోట్ల వ్రాయించిన గుహాలలో పాములు నిలువలేవు. ఒక సూత్రాన్ని ఈ మంత్రంతో 1000 మార్లు అభిమంత్రించి చెవిపై ధరించిన వారికి సర్పభయముండదు. అలాగే ఈ మంత్రంతో అభిమంత్రించిన పంచదార పలుకులను విరజిల్లిన ఇంటిలో పాములు నిలవలేవు. దేవతలు, అసురులు ఈ మంత్రాన్ని 7 లక్షల మార్లు జపించి మంత్రసిద్ధులైనారు. ఒక అష్టదళ పద్మాన్ని చిత్రించి ఓం సువర్ణరేఖే కుక్కుట విగ్రహరూపిణి స్వాహ అనే మంత్రములోని 2 అక్షరాలను ఆ పద్మం యొక్క ఒక్కొక్క దళంపై వ్రాయాలి. ఆ తరువాత ఓం పక్షి స్వాహ అనే మంత్రంతో అభిమంత్రించబడిన జలంతో పాము కుట్టిన వానికి స్నానం చేయిస్తే విషం దూరమవుతుంది. ఓం పక్షి స్వాహ అనేది కూడా సాధకుల పాలిటి కల్పవృక్షము. ఈ మంత్రం ద్వారా బొటనవ్రేలి నుండి చిటికెన వేలి దాకా కరన్యాసము, ముఖ,
హృదయ, లింగ, పాదభాగాలపై అంగన్యాసము చేసియున్న వ్యక్తి యొక్క నీడనైనా కలలో కూడా తాకడానికి పాములు భయపడతాయి. ఈ మంత్రాన్ని 1,00,000 మార్లు జపించి సిద్ధిని పొందిన సాధకుడు పాము కాటుకు గురైన వ్యక్తిని తేరిపార చూస్తే చాలు. ఆ వ్యక్తిలోనికెక్కిన విషం దిగిపోతుంది. ఓం హ్రీం హ్రాం హ్రీం భీ భీ పృండాయే స్వాహా. ఈ మంత్ర సాధకుడు దీనిని సర్పదష్టులైన వ్యక్తుల చెవిలో జపిస్తే విషప్రభావం క్షీణిస్తుంది. మరొక సాధన ఇది. సాధకుడు తన 2 పాదాలలోనూ ఆలను, చీలమండల్లో, గుల్ఫాలలో, ఈలను, జానువులలో, ఊలను, కటిలో, ఏలను, నాభిలో, ఓను, ఛాతీపై, ఔని, ముఖంలో, అమ్ని, మస్తకంలో, అంహ ను స్థాపించుకుని ఓం హంసహ అను బీజమంత్ర సహితంగా న్యాసం చేసుకుని నిత్యం జప పూజనాలను చేస్తూ ఉంటే అతనికి సర్పవిషాన్ని నిర్వీర్యం చేసే శక్తి లభిస్తుంది. సాధకుడు నేను స్వయంగా గరుత్మంతుడను అను భావనతో ధ్యానంలోకి వెడలిపోయి ఈ మంత్ర సాధనను చేయాలి. విషానికి వ్యతిరేకంగా ప్రయోగం చేస్తున్నంత సేపు అతనిలో తాను గరుడుడను అనే ధ్యాసయే ఉండాలి. హం అనే బీజాక్షరం శరీరంలో ప్రవేశించిన విషాదులను హరించే శక్తిని కలిగి ఉంటుంది. హంసహ మంత్రాన్ని ఎడమ చేతిలో న్యాసం చేసుకునియున్న సాధకుడు ధ్యాన, పూజన, నిత్య జప శక్తుల సహాయంతో విషాన్ని విరిచివేయడానికి సమర్థుడవుతాడు. ఎందుకంటే ఈ మంత్రం విషధర నాగుల నాసికా భాగాన్ని, శ్వాస నాలికని అదుపు చేసే శక్తిని, సంపూర్ణ సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. ఈ మంత్రం బాధిత శరీరంలోకి మాంసంలోకి దూసుకుని పోయి సర్ప విషాన్ని నశింపజేస్తుంది. పాము కాటుచే మూర్ఛితుడైన ప్రాణి శరీరంపై ఓం హంసహ మంత్రాన్ని న్యాసం చేసి భగవంతుడైన నీలకంఠ స్వామిని ఇతర దేవతలని కూడా ధ్యానించాలి. దీనివల్ల మంత్రానికి వాయుశక్తి తోడై శీఘ్రంగా సంపూర్ణంగా విషాన్ని హరించగలదు. ప్రత్యంగిరా జడాన్ని బియ్యం కడిగిన నీళ్లలో నానబెట్టి పిండితే, రోగి నోటిలోకి పిండితే విష ప్రభావం తగ్గుతుంది. పునర్నవ 2 ప్రియంగు, వక్త్రజ, బ్రాహ్మి, శ్వేత బృహతి, కుష్మాండ, అపరాజిత జడం, గేరు, కమల గట్టఫలం వీటన్నిటినీ నీటిలో వేసి బాగా పిండి నేతితో కలిపి ఒక లేపనాన్ని తయారుచేసి దానిని పాము కాటు బాధితుని శరీరంపై పూస్తే విషం ప్రభావం తగ్గుతుంది. పాము కాటేయగానే ఆ వ్యక్తి చేత వేడి నేతిని త్రాగిస్తే విషప్రభావం మందగిస్తుంది. అలాగే శిరీష వృక్ష పంచాంగాలను ఆకు, పువ్వు, పండు, వేరు, బెరడు, గాజర బీజాలతో కలిపి నూరి కషాయం చేసి కొంత త్రాగించి కొంత శరీరానికి పూస్తే సర్పదష్టులకు విషము నుండి విడుదల లభించవచ్చు. ఓం హ్రీం అన్హను ఉచ్చరిస్తూ హృదయ లలాటాదులలో విన్యాసం చేసే సాధకుడికి సర్పాలు వశీభూతాలవుతాయి. ఈ మంత్రాన్ని విద్యుక్తముగా 15,000 మార్లు జపించిన వారు గరుడుని వలె సర్వగామి, కవి, విద్వాన్, వేదవిధులు కాగలరు. దీర్ఘాయువులు కాగలరు. ఋషులారా, బలవంతులైన శత్రువులపై విజయ సాధకమైన మంత్రమొకటుంది. ఆ మంత్ర జప విధానాన్ని శివుడుపదేశించాడు. ఇది గోపనీయమైన మీకు వినిపిస్తాను. దీనితో అభిమంత్రితాలైన ఆయుధాలకు అపజయమనేది ఉండదు. ఈ మంత్రం ద్వారా ఉద్ధరింపబడదలుచుకున్నవారు కమలపత్రంపై అష్టవర్గాలను నిర్మించి వాటిపై తూర్పుతో మొదలెట్టి ఈశాన్యం దాకా వరుసగా ఓం హ్రీం హ్రీం అనే బీజమంత్రాలను వ్రాసుకుంటూ పోవాలి. ఓంకారం బ్రహ్మబీజమైతే శివకేశవ బీజం హ్రీంకారం. త్రిశూలమును గీసి దాని 3 తలలపై హ్రీంకారాన్ని లిఖించాలి. గలిజేరు చెట్టు, పిప్పలి, బారంగి, తెల్లవాకుడు లేదా ములక, గుమ్మడి, తక్కిలి, ఏద చెట్టు, ముల్లంగి వంటి దుంప. సాధకుడు త్రిశూలాన్ని ధరించి దానిని ఆకాశం వైపు గిరగిరా త్రిప్పగానే సర్పదుష్ట శక్తులు భయపడి పారిపోతాయి. సాధకుడు ధనుర్ధారియే ఆకాశం వైపు నారి సారించి ఈ మంత్రాన్ని మననం చేయగానే దుష్ట విషసర్పాలు, కుత్సిత గ్రహాలు, వినాశకర మేఘాలు, రాక్షస శక్తులు భయపడి పారిపోతాయి. ఆ ధనుస్సు ధూమ్రవర్ణంలో ఉండాలి. ఈ మంత్రం ముల్లోకాలను రక్షించగల సామర్థ్యం గలది. ఇక మృత్యులోకం సంగతి చెప్పనక్కరలేదు కదా. ఓం జూం సూం హుం ఫట్ అనేది మరొక మంత్రం.
సాధకుడు 8 కాచు కర్రలను దీనితో అభిమంత్రించి 8 దిక్కులలో పాతి ఉంచితే ఆ కీలాంకిత క్షేత్రంలో పిడుగుపడకుండా విద్యుజ్వాలలు రగలకుండా ఆ భూమి రక్షింపబడుతుంది. ఇది గరుత్మంతుని మంత్రమే. రాత్రి ఎక్కడైనా ఈ మంత్రంతో 8 కర్రలను 21 మార్లు అభిమంత్రించి 8 దిక్కుల్లో పాతి ఉంచితే ఆ మధ్య భాగంలో ఉన్నవారికి సర్వోపద్రవముల నుండి రక్షణ లభిస్తుంది. ఓం హ్రాం సదాశివాయ నమః అనే మంత్రాన్ని జపిస్తూ చూపుడు వేలు, చిటికెన వేలు వాడుతూ అనార్ పుష్పం వలె కాంతులు వెదజల్లు ఒక పిండమును నిర్మించాలి. దానిని చూడగానే దుష్టజనులు, దుష్టమేఘాలు, విషాలు, రాక్షసులు, డాకిన్యాదులు భయపడి పారిపోతాయి. ఓం హ్రీం గణేశాయ నమః. ఓం హ్రీం స్తంభనాది చక్రాయ నమః. ఓం ఐం బ్రాహ్మ్యై త్రైలోక్య డామరాయ నమః. డామరాయ. ఈ మంత్ర సంగ్రహాన్ని భైరవ పిండ మంటారు. ఇది విషాన్ని, పాపిష్టి గ్రహాల దుష్ట ప్రభావాన్ని సమాప్తం చేయడంలో కడు సమర్థము. ఇది సాధకుని కార్యక్షేత్ర రక్షణని, భూతరాక్షసాది గణాల ఉపద్రశక్తుల నుండి రక్షణని కల్పించగలదు. ఓం నమః అంటూ సాధకుడు తన చేతిలోనే ఇంద్ర వజ్రాయుధాన్ని భావించుకుని ధ్యానం చేయడాన్ని వజ్రముద్ర అంటారు. ఇది విష, శత్రు, భూతగణాలను నశింపజేయగలదు. ఓం క్షుం లేదా క్ష నమః అనే మంత్రాన్ని జపిస్తూ ఎడమ చేతిలో పాశాన్ని భావించుకుని స్మరణ చేసినా అదే ఫలముంటుంది. ఓం హ్రాం లేదా హోం నమః అనే మంత్రోచ్చాటన వల్ల ఉపద్రవకారకులైన మేఘ, పాపగ్రహాల ప్రభావం నశిస్తుంది. ఓం క్షమ నమః అనే మంత్రంతో కాలభైరవుని ధ్యానిస్తే కూడా అదే ఫలితముంటుంది. ఓం లసద్విజిహ్వాక్ష స్వాహ అనే మంత్రాన్నుచ్చరిస్తూ దైవ ధ్యానం చేయడం వల్ల పంట పొలాలు గ్రహ, భూత, విష, పక్షి పీడల నుండి రక్షింపబడతాయి. ఓం క్షం నమః అనే మంత్రాన్ని నగారాపై ఎర్రని సిరాతో రాసి చదువుతూ కర్రతో కోడితే ఆ శబ్దాలను వినగానే పాపగ్రహాది ఉపద్రవకారక తత్వాలన్నీ భయభీతాలై పారిపోతాయి. అధ్యాయాలు 19 నుంచి 20 వరకు. అష్టాదశ పురాణములు. గరుడ పురాణం. ఆచారకాండ. 15. ప్రాణేశ్వరి విద్య. సర్పవిష, దుష్ట ఉపద్రవహరం. వీడియో చేసినవారు కంచి త్యాగరాజులు.